ద్వారపాలకులు ఉంటారు కదా, జైలు వాళ్ళు విచిత్రంగా ఇలా పెట్టుంటారు వేళ్ళు. ఎప్పుడైనా గమనించారా మీరు? అంటే ఎందుకు పెట్టారండి అలాగా అంటే హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది, బీ అటెంటివ్ అని. ఏమి హెచ్చరిస్తున్నారు? ఈవెన్ మీరు గరుత్మంతుడు కూడా చూడండి, కొన్ని ఆలయాల్లో గరుత్మంతుడు రెక్కలు ఇలా కిందకు ఉంటాయి, తిరుమలలో ఇలా పైకి పెట్టుకుని అటెంటివ్ గా ఉంటాడు గరుత్మంతుడు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకండి అలాగా అంటే, రే మీరు లోపలికి వెళ్తున్నారు కదా ఈ జైలుని దాటి, అది వెళ్ళేది సామాన్యమైన ప్రదేశం కాదురా, సాక్షాత్ వైకుంఠం. అక్కడ నిల్చునున్నది రాతి విగ్రహం కాదు, ఆ ధ్రువబేరం సాక్షాత్ నారాయణమూర్తి మన కోసం అచ్చామూర్తిలా కనిపించారు, హుషారుగా ఉండండి, బీ అటెంటివ్ అని చెప్పడానికి జైలు ఇక్కడ అలా పెట్టుంటారు. అసలు ఒక్కటి ఆలోచించండి, దారిలో నడవడం మనకి ఎంత అదృష్టం అండి. అనాదిగా బ్రహ్మాది దేవతలు ఆ దారిలో నడిచారు. అలాగనే స్వామివారు పద్మావతి దేవి అక్కడే కొలువు ఉన్నారు కదా వివాహం అయ్యాక, తర్వాత అది ఆలయం అయింది. అందుకనే స్వామివారు అమ్మవారు